ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, మరి ఈరోజు మన పొద్దుగాల వార్తలలో కొన్ని ముఖ్యాంశాలను చూసుకున్నట్టయితే మరి అందులో ముఖ్యంగా మరి ఈరోజు మళ్ళీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి మరి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇంకా తగ్గని వర్షాలు. ఆ వర్షాలలో వాటిని చూసి మరి భయపడుతున్నటువంటి అనేక మంది ప్రజలు ఇవాళ మరి మున్నేరు మరొకసారి మరి ప్రవహిస్తున్నటువంటి విషయం. అందులో ముఖ్యంగా మరి ఎగువన ఉన్న ఇంద్రావతి మరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు వర్షాలతో వణికిపోయినటువంటి ప్రజలు మళ్ళీ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టినటువంటి విషయం. ఇవాళ ఎక్కడ చూసినా కానీ కూడా పంట పొలాలు పూర్తిగా నష్టపోయినటువంటి విషయం. అటు పంట పొలాలు ఇప్పుడిప్పుడే మరి ఇళ్లకు చేరుకున్నటువంటి ప్రజలు మళ్ళీ ఒకసారి వాళ్ళ యొక్క ఆవేదనలను చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయంగా మారుతుంది. ఈ పరిస్థితులలో మరి అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు మరి తీసుకుంటున్నటువంటి చొరవ కూడా వాస్తవంగా కొంత ప్రశంసించవలసినటువంటి అంశం. ఇవాళ ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నా కానీ ఇవాళ ఓపీ కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా మురిగి కాలువలల్లా, బురద కాలువలల్లా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా కాలుష్యమైనటువంటి పరిస్థితి. ఈ కాలుష్యంతో, నీటి కాలుష్యంతో విష జ్వరాలు అనేకంగా వచ్చి ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో ప్రజలకు తిండి లేని పరిస్థితి ఒకవైపు అయితే, ప్రజలకు మంచినీళ్ళు లేని పరిస్థితి ఒకవైపు అయితే, ఇప్పుడు కొత్తగా అనారోగ్య సమస్య కూడా ఒక భారంగా మారినటువంటి విషయం. మరి ఈ సందర్భంలో మరి ఆ స్థానికంగా ఉండేటువంటి అనేక ఆరోగ్య కేంద్రాలు వాళ్లకు అందుబాటులో ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళు మరి ఖచ్చితంగా మాకు మందులు కావాలని అక్కడ ఉన్నటువంటి ఆ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరడం జరిగింది. ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసింది. అదేమిటనంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక భారం పూర్తిగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా అప్పులకే సరిపోతుంది అని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు మరి మన తెలంగాణ ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము. ఈ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఇవాళ ధనిక రాష్ట్రం అని గొప్పగా చెప్పినటువంటి రాష్ట్రము కేవలం 10 సంవత్సరాలలో ఇవాళ ఆర్థిక భారంతో ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి విషయం. ఇలాంటి విపత్తుకర సంఘటనలు జరిగినప్పుడు కూడా కనీసం ప్రజలకు సహాయం చేయడానికి మరి రాష్ట్ర బడ్జెట్లో ఒక నయా పైసా లేనటువంటి విషయం అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గత ప్రభుత్వాలు అనవసరంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరు మీద, మేడిగడ్డ ఈ విధమైనటువంటి, అదేవిధంగా హరితహారం పేరు మీద ఈ విధమైనటువంటి అనేక అనవసర ఖర్చులు పెట్టి ఒక పనికి మాలిన పథకాలన్నింటినీ తీసుకొచ్చి ఇవాళ ప్రజల్ని ఇవాళ ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే పరిస్థితి ఇది. ఎందుకంటున్నామంటే ఇవాళ మీరు చూడండి, మనం కొట్లాడి తెచ్చుకున్న ఇవాళ ఆంధ్రలో ఎల్లగొట్టినా అలాంటి తెలంగాణ వచ్చిన నాటికి ఇవాళ మిగులు బడ్జెట్ రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉన్నది అని అంటే అది తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ఈ నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ మరి ఇవాళ ఎందుకు ఇవాళ
అత్యధిక అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ మన తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇక దీన్ని పూడ్చేదెవడు, ఇక దీన్ని ఆపేదెవడు? ఇట్లా అప్పులు మన ఆదాయానికి మించిన అప్పులు చేసుకుంటూ పోతే మీ పనికిమాలిన పనుల వల్ల మీ స్వలాభాల కోసం ఇవాళ ప్రజలకు అనేకమైనటువంటి పథకాల పేర్లతో చెప్పి ఆ పథకాలు కనీసము ఆ ప్రజలకు నిజంగా మీరు ఇచ్చిర్రా అంటే అది కాదు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు నీళ్ళలో పోసిన చందంగా విపరీతంగా ఖర్చు పెట్టి దాంట్లో అనేకంగా అవినీతి జరిగి ఆ అవినీతి వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తం అప్పులతో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇవాళ నెల వస్తుంది అని అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎట్లా ఇవ్వాలని ఆలోచించవలసినటువంటి పరిస్థితి. కేవలం మరి ఉద్యోగులకు మాత్రమే మరి జీతాల కోసం ఇంతగా ఆలోచించిస్తుంటే మరి మిగతా మీరు చేసినట్టు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల పరిపాలన చేయాలంటే వాళ్ళకు కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టాలి. ఇవాళ పథకాలు మాట్లాడాలంటేనే ఇవాళ భయపడేటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్న గవర్నమెంట్కు ఉందనే చెప్పాలి. ఎందుకనంటే గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పరిస్థితి కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలలో కేవలం ఒక 2-3 మాత్రమే అవి అమలు పరిచినాయి. అవి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఒక ఉచిత విద్యుత్ కావచ్చు, ఈ విధంగా 1-2-3 వాళ్ళు చేసిరు తప్ప మిగతా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయనంటే పాపం వీళ్ళకు కూడా తెలియదు. అప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు మన దగ్గర ఖజానా ఎంతున్నది, ఇప్పుడు ప్రజలకు మనం ఏం హామీ ఇవ్వాలి, బయటకు పోయి వాళ్ళు రేపు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది. ఎందుకనంటే గత ప్రభుత్వాలు వీళ్ళకు కూడా చెప్పలేదు మనం ఇంత అప్పుల రాష్ట్రం ఉన్నదని. వాళ్ళు గొప్పలే చెప్పారు, మనకెక్కడివే అప్పులు, మనమే ఒకరికి అప్పు ఇచ్చేటట్టున్నామని చెప్పినటువంటి సందర్భం. ఇవాళ తీరా చూస్తే అక్కడికి వచ్చే వరకల్లా గల్లపెట్టె మొత్తం ఖాళీగా ఉన్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో చాలామంది మరి నిన్న హైకోర్టు కూడా కొంత మరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది, బీసీ కుల గణన చేయాలని చెప్పి. అయితే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు 3 నెలల సమయం కూడా ఇచ్చింది, దానికి 3 నెలల సమయం కూడా ఇచ్చింది. ఎందుకనంటే మరి ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాటి నిర్ధారణకు కావాల్సినటువంటి ఆ సమయం 3 నెలలకు ఇచ్చింది. మరి వీళ్ళకి ఇచ్చిన తర్వాత మరి వీళ్ళకు కూడా నిధులు కావాలి, వీళ్ళకి నిధులు ఇవ్వాలి కంపల్సరీ. మరి నిధులు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి ప్రభుత్వంలో బడ్జెట్ అయితే ఉండాలిగా. అది కామన్గా ఎవరైనా సరే మనం ఒకరికి 10 రూపాయలు ఇస్తున్నామంటే మన దగ్గర 100 రూపాయలు ఉండాలి. ఇవాళ కనీసం వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలంటే మనకు 10 రూపాయలు లేని పరిస్థితిలో ఇవాళ వారికి 10 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము. ఒకవేళ ఇస్తే కనుక అది మళ్ళీ ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ భారతదేశమే ఒక అప్పుల కుప్పగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి మీకు. ఇవాళ బయట దేశాల నుంచి కంపెనీలను తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకోసం వస్తారంటే వాళ్ళ కంపెనీలను ఇక్కడ పెట్టి ఆ కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళలో పూర్తిగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాలు ఏవైతున్నాయో పూర్తిగా వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా భారతదేశంలో అనేక చోట్ల వాళ్ళు కంపెనీలు పెట్టిండ్రు. మరి రాను రాను మరి దేశం ఎవరి పాలైపోతుంది? మనం బ్రిటిషోని దగ్గర నుండి ఇవాళ బ్రిటిషోని వెళ్ళగొట్టినాం, మన భారతదేశం మనదే అని అంటున్నాం కదా. ఇవాళ బయట దేశాల్లో వచ్చి వాడు ఇక్కడ కొనుక్కొని వాడు ఫ్యాక్టరీలు కట్టుకుంటుండు. ఇట్లా కొన్ని ఫ్యాక్టరీలు కట్టుకుంటూ పోయిన తర్వాత మీరు ఉన్నదంతా అమ్ముకుంటూ పోయి ఇవాళ మరి చివరికి ఇక్కడ ఎవరు మిగులుతారంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, వాళ్ళు తిరిగి వాళ్ళ చెప్పు చేతుల్లో బానిసలుగా మారిపోతారు. ఈ విధమైనటువంటి మరి సంఘటనలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. మరి దీని మీద
మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పెట్టుబడులే లక్ష్యంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థను ఇవాళ మళ్ళీ మేము ఒక గాడిలో పెడదామనంటే అది కాని పని. మీరు భారతదేశం కాకుండా బయట దేశాలకు వెళ్ళి మీరు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది మళ్ళీ ఈ దేశం పరాయి పాలన అయిపోతుంది. ఇది స్పష్టం. ఇక అదేవిధంగా ఇవాళ మీరు అంటున్నట్టు ఇవాళ మనకు ఒక గొప్ప దరిద్రం కూడా వచ్చి పడిందనే చెప్పాలి. ఇవాళ కేవలం ఈ రాష్ట్రం నడుస్తున్నదంటే ఒక మద్యం వల్ల, వాస్తవంగా ఒక మద్యం వల్ల ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి విషయం. ఇవాళ చూడండి, ఇవాళ మీరు పప్పు ధర పెంచిర్రు, ఉప్పు ధర పెంచిర్రు, మంచినూనె ధర పెంచిర్రు, నిత్యావసర సరుకుల ధరన్నింటినీ పెంచిర్రు. ఇవాళ మీరు ఇస్తామన్నటువంటి ఒక చిన్న గ్యాస్ పథకం కూడా దాంట్లో మీరు చేసిర్రా అంటే ఆ గ్యాస్ కూడా 500 కేవలం పేరుకే కానీ తిరిగి మీ బ్యాంకు ఖాతాలో తిరిగి పడుతున్నాయా? మీరు 1000 రూపాయలు కడుతున్నారు కదా నెలకు గ్యాస్ కోసం, తిరిగి మీ ఖాతాలో పడుతున్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా మరి పథకాలన్నీ కూడా ఇవాళ ఆ పథకాల పేరుతోని ఇవాళ చెప్పిన మాటలన్నీ అవి బూటకమే అయిపోయినాయి. ఇది వాస్తవం. కాబట్టి ఇలాంటి ప్రజలను మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలు వాళ్ళని తిప్పి కొడితే వాళ్ళు ఎక్కడ ఉండాలనో ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము దీన్ని మరి ఏ విధంగా అధిగమిస్తుంది అని అంటే, నేను మీకు కూడా ఏమని చెప్తున్నామంటే, మీరు కూడా మరి ఈ విధమైనటువంటి వాగ్దానాలు ఇవ్వకండి ప్రజలకు. దీనిని ఏమంటారంటే అలిమి కాని హామీలను అంటారు. అలిమి కాని హామీలను అంటారు. ఈ అలిమి కానటువంటి హామీలు చేయడం వల్ల మరి ఇవాళ నష్టపోయేది ఎవరండి? మీరు అనుకుంటున్నారు ప్రజలను మోసం చేస్తే అయిపోతుందనండి. తిరిగి ఆ ప్రజలు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు, మిమ్మల్ని కూడా తిప్పి కొడతారు. అది తథ్యం. ఎందుకనంటే గతంలో మనం చూసినాం కదా, ఇవాళ కూడా అదే పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి పరిస్థితులను మరి ఈ విధమైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనం కూడా ఎండగడుతున్నటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం చెప్పాలి. ఇవాళ ఇప్పటిదాకా మేము అక్కడి నుంచి వస్తుంటే పెద్ద మరి నాలా పక్కన కనీసం ఆ పై నుండి ఒక మూత లేనటువంటి పరిస్థితి. ప్రజలు ఆడంగా నడుచుకుంటూ పోతున్నారు. చాలామంది ప్రజలు ఆడంగా నడుచుకుంటూ పోతున్నారు ఆడంగా. కానీ అది మామూలు నాలా కాదండి. మామూలుగా ఓ చిన్నపాటి ఆ లారీ పోతుంది అందులోకెళ్ళి. అది కేవలము అది ఇండ్ల మధ్యన ఉన్నటువంటి ఇండ్ల మధ్యన ఈడికెంచి ఆడికి దాదాపుగా ఒక 200-300 మీటర్ల పొడవు ఉన్నటువంటి వాటికి కనీసము ఒక కంచె లేనటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రత్యక్షంగా మీరు రండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫెన్షన్ లేదు అంటే, ఇప్పుడు ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంత ప్రాణ నష్టం కూడా జరిగింది కదండి, మనం ఇంత నష్టపోయినాం కదండి. ఇంకా కూడా కనీసం ఎక్కడ ఏ ప్రాంతంలో నాలాలు ఉన్నాయి, మరి ఈ నీటి మట్టం బాగా ఉధృతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో అవి అందులో నుంచి కూడా బయటికి మరి ఇళ్లలోకి వస్తున్నాయి నీళ్లు. ఈ పరిస్థితులలో బయటికి వెళ్తే కింద ఏముందో తెలియనటువంటి పరిస్థితిలో మరి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి అంచనా వేయలేదనే చెప్పాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. ఇవాళ జిహెచ్ఎంసీ అనేక రూపాలలో పన్నులు కట్టుకుంటుంది. జలమండలి, అదేవిధంగా ఇంటి పన్ను, అనేక రకాలైనటువంటి మరి ఆదాయ వనరులు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, మరి ఆ జిహెచ్ఎంసీ కూడా ఇవాళ అప్పుల పాలైనటువంటి పరిస్థితి. మీరు చూడండి ఎంత ఘోరమైనటువంటి విషయం అనంటే, ఈ హైదరాబాదుకు ముఖ్య గుండెకాయ అయినటువంటి జిహెచ్ఎంసీ, దీని ఆదాయం కూడా బోలెడంతా ఉంటుంది.
ఈ బోలెడంతా ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఆదాయం కూడా ఇవాళ కేవలం వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేదు. ఇక ఇంతకంటే ఘోరం ఏం కావాలండి? కాబట్టి నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పూర్తిగా మరి ఆర్థిక భారం అయితే రాష్ట్రం పైన ఉంది. మరి ఈ ఆర్థిక భారం నుంచి ఎట్లా కోలుకుంటుందో తెలియదు. కానీ మరి ముఖ్యమంత్రి గారు నిన్న మరి రవీంద్ర భారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతికి ఆయన హాజరు కావడం జరిగింది. అక్కడ ఒక మహిళా యూనివర్సిటీకి ఆయన నామకరణం కూడా చేస్తున్నట్టు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ అంటే ఒక మహిళా పోరాట యోధురాలుగా అప్పటి భూస్వాములు పెత్తందారులు నైజాంకు వ్యతిరేకంగా ఆమె సాయుధ పోరాటాన్ని చేసి తన పంటను రక్షించుకోవడమే కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలను చైతన్యం చేసి మరి దొరల పెత్తనాన్ని జాగీర్లను జమీందారులను గడగడలాడించినటువంటి ఒక చాకలి ఐలమ్మ స్ఫూర్తిని మనం అందరం తీసుకోవాలని చెప్పి ఆ వర్సిటీకి మరి ఒక ఆయన నామకరణం చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక చాకలి ఐలమ్మ మరి ఆమె మామూలు వ్యక్తిగా ఆమె పోరాట స్ఫూర్తి ఇవాళ చాలామంది మహిళలకు ఎంతో ఆదర్శప్రాయం కావాలని మరి మనం కూడా ఆ విధమైనటువంటి ఆలోచన విధానాలతో మనం కూడా వెళ్ళాలని ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి కోరుకుంటూ మరి చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.